కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. అయోధ్యపురంలో జరుగుతున్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 70% పనులు పూర్తి కాగా మిగతా పనులను పూర్తి చేసేందుకు వేగవంతం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వరంగల్ వాసుల కళ త్వరలో నెరవేరబోతోంది. ఇక రైల్వే కోచ్ నిర్మాణ పనుల పరిస్థితి మీద మరింత సమాచారాన్ని కోచ్ ఫ్యాక్టరీ నుంచి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ మహారాజధానిగా కూడా నెరవేరేందుకు అయితే అన్ని హంగులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఆ వరంగల్లో ఉన్నటువంటి ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇటుకు సంబంధించినటువంటి రైల్వే కోచ్, మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ సంబంధించినటువంటి అంశంలో అయితే తుది అడుగు పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే కాజీపేటలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇందుకోసం ఈరోజు కేంద్ర మంత్రులు కూడా వరంగల్కు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దాదాపుగా కొన్ని ఏళ్ల నాటి ఉన్నటువంటి ఈ కళ, అంటే వరంగల్ వాసుల కళ నెరవేరబోతుంది అనేది మాత్రం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే వరంగల్కు సంబంధించిన అనుసంధానంగా ఉంటుంటే హైదరాబాద్ నుంచి అటు ఢిల్లీ వరకు కావచ్చు, హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు కావచ్చు, దేశం నలుమూలలకు ఒక కేంద్రంగా కూడా కాజీపేట జంక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైల్వే మార్గాలు అనేది అన్ని మార్గాలను ఒక తీసుకొచ్చే విధంగా, అంటే ఒక కొలికి తీసుకొచ్చే విధంగా, ఒక దరికి తెచ్చుకునే విధంగా ఇక్కడ కాజీపేట రైల్వే జంక్షన్ అన్నది మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ జంక్షన్ కేంద్రంగా చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే డిపార్ట్మెంట్ అయితే పూర్తి స్థాయిగా రైల్వే శాఖ తీసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగానైతే ఇక్కడ రూట్ మ్యాప్ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ వర్క్ షాప్, అంటే ఫర్నిషింగ్ షాప్తో పాటు షెల్ షాపు, అదేవిధంగా బే1, బే2, బే3 ఈ విధంగా బిజీ అంటే భోగి షాప్ అంటే 3 రకాలుగా వింగ్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అంశంలో అదే యూనివర్సల్ మిల్లింగ్ సెంటర్ అని ఒక లీడ్ తీసుకున్నారో, దాని తర్వాత ఫర్నిషింగ్ షాపు, అదేవిధంగా షెల్ షాపు, ఆ విధంగా తీసుకొచ్చి అటువంటి వాటికి మ్యానుఫ్యాక్చర్ చేయడం, అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైళ్లను తయారు చేయడము, బోగీలను తయారు చేయడము, డబ్బాలను తయారు చేయడమే ప్రధాన అజెండాగా వరంగల్ కేంద్రంగా విరాజిల్లబోతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎన్నికల్లో హామీల ప్రకారంగా వరంగల్కు రైల్వే కోచ్లు తీసుకొస్తామని ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమంత్రి తీసుకొచ్చినటువంటి హామీలు అయితే పూర్తిగా నెరవేరిపోతున్నాయని చెప్పేసి ఒకవైపు బీజేపీకి పార్టీ సంబంధించినటువంటి పార్టీల శ్రేణులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే కోచ్ అంటే కాజీపేటకు అనుసంధానంగా ఉన్నటువంటి అయోధ్యపురంలో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ దేవస్థానం సంబంధించినటువంటి ఈ భూములను పూర్తిగా రైల్వే అధికారులకు స్వాధీనం చేసుకున్నటువంటి అంశం కనబడుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా, అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు హాయంలో ఇది కళ అయితే ప్రారంభమైంది. అప్పటి నుంచి మెల్లమెల్లగా రంగులు దిద్దుకుంటూ ఈరోజు పూర్తి నిర్మాణం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా కొన్ని రోజుల పాటు, అంటే కొన్ని నెలల పాటు జరిగినటువంటి ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకొని ఈరోజు ఇక్కడ రైల్వే మ్యానుఫ్యాక్చర్కి సంబంధించినటువంటి కోచ్ను తయారు చేసేటువంటి ప్రణాళికలు అయితే తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడికి రైల్వే మంత్రులు కూడా రాబోతున్నారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అంశంలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనబడతాయి. ముఖ్యంగా వరంగల్ సంబంధించినటువంటి నిరుద్యోగులకు కూడా జీవనోపాధి కల్పించే విధంగా అవకాశం ఉందనేది మాత్రం ప్రధానంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా చాలామంది ఈరోజు ఈ వరంగల్కి సంబంధించినటువంటి కాజీపేట జంక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పడుతుందని చెప్పడంతో పెద్ద ఎత్తున కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి అంశం కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగులు, అంటే ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వారు ఉన్నారు, కొంతమంది నిర్వాసితులు ఉన్నారు, భూ నిర్వాసితులు ఉన్నారు. వారికి కూడా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంతో పాటు ఈ కోచ్లో ఉద్యోగ అవకాశం కూడా కనిపించాలని చెప్పేసి వారు వేడుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్కు సంబంధించినటువంటి యూనిట్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ కళ కూడా పెరగబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రైల్వే శాఖ అధికారులతో పాటు ప్రధానంగా మంత్రులు కూడా ఇక్కడ రాబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర సహాయ శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డితో పాటు మరికొందరు కూడా ఇక్కడికి రాబోతున్నటువంటి అంశం కూడా కనబడుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే కాసేపట్లో వరంగల్ కాజీపేట జంక్షన్కు చేరుకోబోతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి తోడు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికేందుకైతే సన్నాలు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా కాజీపేట జంక్షన్ నుంచి వారి రాక కోసం అయితే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి చేరుకోవాలంటే మరి కొద్ది
కొద్ది క్షణాల్లో కూడా ఇక్కడ చేరుకోబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అయితే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. కాసేపట్లో ఇక యూనిట్ను ప్రారంభించే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా వరంగల్కు ఏదైతే వరంగల్ వాసుల కళ అయితే నెరవేరబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇటు వరంగల్ రూపురేఖలు మారడం కాకుండా వరంగల్లో ఉన్నటువంటి వారికి నిరుద్యోగులకు కూడా జీవనోపాధి కల్పించే విధంగా ప్రధానంగా వరంగల్ హైదరాబాద్తో పోటీ పడుతుంది, రెండో రాజధాని కూడా ఎదుగుతుంది అనేది కొన్ని సంకేతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తుండడం వరంగల్కు నిజంగా వరంలా కనిపిస్తుంది అనేది మాత్రం ఇక్కడ వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 19 టీవీ శ్రీధర్, వరంగల్.